వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మరొక సరికొత్త వంటతో మీ అందరి ముందుకు వచ్చేసాను. అదేంటంటే పాలకూర చికెన్ ఫ్రై. పాలకూర ఏంటి, చికెన్ ఏంటి అని చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, చికెన్, నూనె, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు. ముందుగా ఒక వెడల్పాటి కడాయిని తీసుకొని దానిలో 3 గరిటెల నూనెను వేసుకోవాలి. ఆ నూనె బాగా కాగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా పుదీనా వేసి కలుపుకోవాలి. అలాగే మనం తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన మిశ్రమంలో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో శుభ్రంగా కడిగిన 1 కిలో చికెన్ వేసుకుందాం. దానిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిపై మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు చికెన్ బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చికెన్ ఇదిగో ఇలా కనిపిస్తుంది మనకి. దాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగిన 2 పాలకూర కట్టల్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. పాలకూర చికెన్ బాగా కలిసే విధంగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పాలకూర మీద మూత ఉంచకుండా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత 4 స్పూన్ల పెరుగు వేసి ఆ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. పది నిమిషాల తర్వాత మూత తెరిచి దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని చికెన్ని బాగా మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి మీకు రంగు కావాలనుకుంటే ఒక చిటికెడు కారం వేసుకొని బాగా కలుపుకోండి. కారపొడి వేసుకున్న తర్వాత మీరు దాన్ని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చు. కారపొడి అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. 5 నిమిషాల తర్వాత మీకు ఉడికిన చికెన్ ఇదిగో ఇలా కనిపిస్తుంది. ఎంతో యమ్మీగా ఉండే పాలకూర చికెన్ ఫ్రై రెడీ.
గార్నిషింగ్ కోసం దాని మీద కొత్తిమీర జల్లి ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పాలకూర మన వంటికి చాలా మంచిదండి. నార్మల్గా పాలకూర చేస్తే పిల్లలంత ఇష్టంగా తినరు. ఇలా చేసి పెట్టండి, ఎంతో ఆనందంగా తినేస్తారు. అలాగే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.